చేసుకోండి. చెప్పొచ్చా? చెప్తున్నాను కదా. మళ్ళీ భర్త బయట పోయి మంచిగా పానీపూరి అన్నీ తింటున్నారు, భార్య ఎప్పుడైనా తీసుకొచ్చారా? చెప్పారు కదా, నా బిడ్డని ప్రేమిస్తున్నా, నా భార్యను ప్రేమిస్తున్నా, ఇదంతా అబద్ధం. నా భార్యకు నేను ఎక్కడ ఏది తిన్నా సరే, ఒక 5 నెలలు నేను బయట ఉండి తిన్నా సరే, ఆ పైసలు తీసి వేరుగా పెడతాను. పెట్టి ఊర్లో పోయిన తర్వాత నేను ఇంత తిన్నానని నా భార్య ఇచ్చింది. ఆమె చెప్పండి. అందువల్లనే నా భార్యకు నాకు ఇంతవరకు కొట్లాట రాలేదు. నా తప్పుడు దగ్గర అడిగింది, మీ ఉదయం ఎట్లయినా అడిగేది చెప్తారు, ఎవరు కానిస్తారు కాదు. ఆమె చెప్పండి. దేవుని స్తోత్రం. నేను నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను మీరు చెప్తున్నారు, నిజమే. మీ పిల్లల్ని ఒక నెలకు ఒకసారి ఎక్కడైనా పిక్నిక్ తీసుకెళ్ళారా? మీరు పిక్నిక్కి మీరు పిల్లల్ని తీసుకెళ్ళండి, మీ భార్య కూడా తీసుకెళ్ళండి. మీకు ఇంట్లో మంచి తిండి దొరుకుతుంది, చికెన్ మటన్ దొరుకుతుంది. తర్వాత మీ పిల్లలు దగ్గర ఇంటి వాళ్ళని చూడరు. ఆమె చెప్పండి. మా డాడీ నెలకు ఒకసారి పిక్నిక్ తీసుకెళ్తారా, నువ్వు ఎందుకు రాని అది విడిచిపెడుతుంది. ఎందుకు విడిచిపెట్టలేదు? ఎందుకు ఒక అబ్బాయిని ప్రేమించి పారిపోతుంది? కారణం ఏమిటి? ప్రేమ చూపించలే. పిల్లలకు ప్రేమ చూపించలే, నీ భార్యకు ప్రేమ చూపించలే, నీ భర్త దగ్గర ప్రేమ చూపించలే. రాగానే ఎలా నిలబడుతున్నావు? ఒక కుక్క లాగా ఎగురుతున్నావు. భర్త చూస్తున్నాడు, దీని దగ్గర మాట్లాడకుండా మనం బయటనే ఒకరిని చూసుకోవచ్చు. వెళ్ళిపోతుంది. ప్రేమ, యేసయ్య ప్రేమ కావాలి. అబ్రహాం గారి దగ్గర ప్రేమ ఎక్కువ, కానీ సాగలపడిన మీరు కూడా నమ్ముతున్నారా? సంఘానికి వచ్చిన తర్వాత ఈ పడగలు నేను కాలు పడితే నేను చేరగలిగే చోటుకు నేను ఉపవాసం ఉన్నాను. నన్ను యేసయ్య తీసుకెళ్తాడని నీకు ఈ సంఘంలో నమ్మకం ఉండాలి. ఆమె చెప్పండి. సప్తంగా చెప్పండి. సప్తంగా అదే చెప్పండి. ఇంకా సప్తం రాలేదు. నమ్మకం అయ్యగారి మీద ఉండకూడదు, నమ్మకం నా మీద ఉండకూడదు, నమ్మకం యేసయ్య మీద ఉండాలి. ఆమె చెప్పండి. నేను పైసలు ఇంత తిరిగి అడుగుతాం, యేసయ్య డబ్బు ఇస్తే నీ దగ్గర అడగడు. ఆమె చెప్పండి. దేవుని స్తోత్రం. యేసయ్య ప్రేమ నీకు కావాలి. మీ ప్రార్థన వినాలంటే ఇంత ఉపవాస ప్రేమ పెట్టినప్పుడు 21 రోజు మీ బావ దగ్గర అడగాలి, నేను ఇలా ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాను, నువ్వు నాకు టైం ఇవ్వాలి అని బైబిల్లో ఉన్నది. 1 కొరింథీయులకు 7వ అధ్యాయంలో 5వ వాక్యంలో భర్త దగ్గర అడగకుండా నువ్వు ఉపవాసం ఉండకూడదు, భార్య దగ్గర అడగకుండా నువ్వు ఉపవాసం ఉండకూడదు అని బైబిల్లో ఉన్నది. భర్త దగ్గర అడగాలి, నేను ఉపవాసంలో కలుసుకుంటున్నాను, ఉపవాసంలో నేను ఉండాలంటే మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలి. భార్య దగ్గర అడగాలి, పర్మిషన్ అడగకుండా మీరు ఏం చేయకూడదు ఉపవాసం. చెప్పండి ఉన్నదా లేదా? అడగండి. నమ్మకం యేసయ్య మీద ఉందని, నేను యేసయ్యని నమ్ముకొని పోయినా నా బాకీ అంతా యేసయ్య తీర్చబోతున్నారు. 21 రోజు ఉపవాసంలో 21 రోజు ఉపవాసంలో ముగింపు కాగానే నా పిల్లలకి యేసయ్య ఒక మంచి అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసి పెట్టాలి, నమ్మకం కావాలి. ఆమె చెప్పండి. నేను 21 రోజు ఉపవాసంలో కలుసుకున్నాను. ఇంకా నేను ధనవంతుడే కానీ నేను పేదవాడు కాదు. ఆమె చెప్పండి. నేను పేదవాడు కాదు. ఎందుకంటే మా యేసయ్య 2 కొరింథీయులకు 8వ అధ్యాయం 9వ వాక్యంలో అతను ధనవంతుడుగా ఉండిన దేవుడు దరిద్రుడుగా మారి నిన్ను ధనవంతుడుగా మార్చాడు. సపోర్ట్ దేవుని నామాన్ని స్తుతించు. హల్లెలూయా. అతను ఒక పెద్ద ధనవంతుడు, కానీ అతని దరిద్రం వల్ల నువ్వు ధనవంతుడుగా మారినావు. కానీ ఇంకా నువ్వు దరిద్రుడుగానే ఉన్నావు. అంతే కదా? చెప్పండి, నిజమా లేదా? ఒక తీర్మానం తీసుకోండి, నేను రేపటి నుంచి సరిగ్గా టైంలో చర్చికి వస్తాను, సరిగ్గా టైంలో కాணிకలు దేవునికి సరిగ్గా ఇస్తాను, నేను 10వ భాగం మోసం చెయ్యను. ఫస్ట్ దేవునికి ఇచ్చిన తర్వాత నా బాకీ కడతాను. ఆమె చెప్పండి. ఇలాగ మీరు చెయ్యండి, మీరు దీవించబడతారు. యేసయ్య మిమ్మల్ని దీవించను కాక, ఈ సంఘాన్ని దీవించను కాక, ఈ సంఘంలో అన్ని పిల్లలను దీవించను కాక. ఆమేన్.